కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తండ్ర అరుణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రరావు, పి పోలారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి ప్రసాదరావు హెచ్చరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో భాగంగా సిఐటియు రైతు కూలీ సంఘం ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 7 రోడ్ల జంక్షన్ నుండి సూర్యమహల్ జంక్షన్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా 2014లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి. రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. పేదలకి భారాలు వేస్తూ పెద్దోళ్ళకి రాయితీలు ఇవ్వడం సిగ్గు సిగ్గు. పేదలపై భారాలు వేస్తూ పెద్దోళ్ళకి రాయితీలు ఇవ్వడం సిగ్గు సిగ్గు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి. సామాన్యులపై భారాలు వేస్తే సహించం. సామాన్యులపై భారాలు వేస్తే సహించం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి.